పెళ్ళైన వాళ్ళు పిల్లలను ప్లాన్ చేస్తుంటే అందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా అనేది చూసుకోవాలి. పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళ అవసరాలకు తగ్గట్లుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. మరి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బెటర్ ఆప్షన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీకి భరోసా ఉండాలంటే పెట్టుబడి విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. కానీ ఆదాయం ఆగిపోతే కనీసం 6 నుంచి 12 నెలల పాటు ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం కూడా తప్పనిసరి. అందులో ఇంటి ఖర్చులు, పిల్లలకు అయ్యే ఖర్చులు, రోజువారీ జీవనానికి కావలసిన అన్ని రకాల ఖర్చులు కవర్ కావాలి. ఉదాహరణకు మీకు నెలవారీగా అన్ని అవసరాలకు 50,000 రూపాయలు ఖర్చవుతుందనుకుంటే కనీసం 3 నుంచి 6 లక్షల రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలి. పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే మీ సేవింగ్స్ కు అదనంగా డెలివరీ ఖర్చులు యాడ్ చేయండి. డెలివరీ, అనుకోని ఆరోగ్య సమస్యల కోసం 2 నుంచి 3 లక్షల రూపాయలు అంచనా వేసుకోండి. ఈ ఖర్చులకు మీరు సిద్ధం అవ్వాలంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, హై ఈల్డ్ సేవింగ్ స్కీమ్స్, స్వీప్ ఎఫ్డీలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. పెట్టుబడితో పాటు ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. తల్లికి బిడ్డకు వర్తించేలా అదనపు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలంటే వార్షిక ఆదాయాన్ని 20 ఏళ్లకు లెక్కగట్టి ఆ మొత్తానికి సమానంగా ఉండాలి. పిల్లలు పుట్టక ముందు నుంచే వాళ్ల చదువుల ఖర్చులకు సిప్ ప్లాన్ చేయాలని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఉదాహరణకు మీకు 18 ఏళ్లలోపు 1 కోటి రూపాయల అవసరం అనుకుందాం. 10% రాబడి అంచనా వేసుకున్నా నెలకు 16 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఆలస్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే నెలకు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 15 నుంచి 20 ఏళ్లు. ఈ ప్లాన్ చేసేవాళ్లు ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, లార్జ్, మిడిల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 3 ఏళ్లలోపు అవసరాలకు లిక్విడ్ ఫండ్స్, తక్కువ వ్యవధి డెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. మీకు అమ్మాయి పుడితే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టొచ్చు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో పెట్టుబడులకు పన్ను రహిత ప్రయోజనాలు, ఆకర్షణీయమైన రిటర్న్లు ఉంటాయి. చివరిగా పేరెంట్ హుడ్ అంటే కనీసం 20 ఏళ్ల కమిట్మెంట్. అందుకు తగిన విధంగా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వరకు పిల్లలకు కావలసిన అన్ని రకాల అవసరాలను పేరెంట్స్ తీర్చేలా ఫైనాన్షియల్ ప్లాన్ అవసరమని సలహా ఇస్తున్నారు.